హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. లుక్ ఎట్ ద క్యాండిల్ అండి. కంప్లీట్ నేను ఏదైతే ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ వచ్చిందో ఈరోజు దానికి కంప్లీట్ ఎన్గల్ఫ్ చేసి ఒక రెడ్ క్యాండిల్ అనమాట అండి. సో బేరిష్ ఎన్గల్ఫ్ ప్యాటర్న్ అనేది మనం చూడడం జరిగింది. కైండ్ ఆఫ్ మారుబోజు క్యాండిల్స్ అండి రెండు కూడా. సో మీరు చూస్తే కనుక ఫుల్ బాడీ క్యాండిల్స్ అనమాట అండి. ఫుల్ బాడీ గ్రీన్కి ఆపోజిట్గా ఫుల్ బాడీ రెడ్ క్యాండిల్ రావడం జరిగింది, విచ్ ఈస్ క్లియర్లీ ఇండికేటింగ్ అనమాట అండి. కొంచెం ఫర్ టైం బీయింగ్ కొంతైనా కరెక్షన్, రైట్, ఒక 5% కరెక్షన్ అనేది ఇట్ ఈస్ లైక్లీ అనమాట అండి జనరల్గా. సో అంటే ఫర్ ద టైం బీయింగ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్టిఫ్ రెసిస్టెన్స్ అనమాట. ఒకవేళ కరెక్షన్ ఇమీడియట్గా రాకపోయినా, ఒకవేళ ఏదైనా బౌన్స్ వచ్చినా, సో ఏదైతే ఈరోజు కూడా ఐ థింక్ ఈరోజు కూడా న్యూ హై అనమాట అండి. సో 24,854, రైట్. సో నిన్న 24,838 అనుకున్నాం కదండి, జస్ట్ ఒక 16 పాయింట్స్ అనమాట అండి. యూ కెన్ సే 24,855, రైట్. సో 24,855 అనేది న్యూ లైఫ్ టైమ్ హై రిజిస్టర్ అవ్వడం జరిగింది. బట్ కానీ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ త్రూ అవుట్ ద డే వీక్నెస్ అనేది కంటిన్యూ ఉందన్నమాట అండి. సో దానికి రీజన్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనమాట అండి. సో గ్లోబల్ మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ ఎప్పుడైతే, సో గ్లోబల్ మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ ఎప్పుడైతే మీకు సో వీక్ అవ్వడం జరిగిందో, సో ఎస్పెషల్ అని యూఎస్ మార్కెట్స్ ఇవన్నీ నెగిటివ్గా క్లోజ్ అయినాయో, సో దానికి అనుగుణంగా సో మన మార్కెట్స్లో ఈరోజు మీకు ఆ సెల్ ఆఫ్ అనేది, ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది అనమాట అండి. అయితే మనం ముందుగానే ఆల్రెడీ డిస్కస్ చేస్తూ ఉన్నాం, మంత్లీ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ అనేది 80కి రీచ్ అయిన ప్రతిసారి నిఫ్టీలో కరెక్షన్ వస్తుంది అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో ఆల్రెడీ మంత్లీ ఆర్ఎస్ఐ అనేది మనం 80 లెవెల్లో ఉన్నాం కాబట్టి, సో దాని పరంగా కూడా షార్ట్ టర్మ్కి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్. అండ్ త్రూ అవుట్ ద డే యాక్చువల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిన్న యాక్చువల్గా క్లోజింగ్ బాగానే అవ్వింది కదా. సో నిఫ్టీ మీరు చూస్తే కనుక దానికంటే స్లైట్ గ్యాప్ అప్ వచ్చింది. బట్ కానీ చాలామంది ఇంకా వెళ్ళిపోద్ది అప్ ట్రెండ్, నిన్న లైక్ ఏదైతే ప్రైజ్ యాక్షన్ ఉందో దానికి ఫాలో అప్ అని అనుకుని ఎవరైనా ఇమీడియట్గా ఫస్ట్ టిక్లోనే చేసి మార్కెట్ని ఒకవేళ ట్రేడ్ చేసి లాంగ్ వెళ్ళుంటే కనుక దే మైట్ హ్యావ్ లాస్ట్ అనమాట అండి. స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది కదా. సో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి, కొత్త హై రిజిస్టర్ అయితే అవ్వడం జరిగింది, కానీ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ తర్వాత ఎట్ ఎనీ పాయింట్ దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ ఎనీ మినిమం రికవరీ లాగా ఎక్కడ కూడా రాలేదన్నమాట అండి. సో అయితే సమ్వేర్ క్లోజ్ టు సమ్ డీసెంట్ సపోర్ట్ ఏరియా అనమాట అండి. ఇప్పుడు చూస్తే కనుక నిఫ్టీ మీరు చూసుకుంటే కనుక సో ఒక డీసెంట్ సపోర్ట్ ఏరియా దట్ ఈస్ 24,500 అనమాట అండి. సో 24,500 లెవెల్, రైట్. సో 24,500 లెవెల్ షుడ్ యాక్ట్ అనమాట అండి యాజ్ ఎ సపోర్ట్ అనమాట అండి. ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర వచ్చి ల్యాండ్ అవ్వడం జరిగింది మీరు చూస్తే కనుక. అయితే ప్రీవియస్గా చాలా సందర్భాల్లో ఇట్ హ్యాస్ బీన్ రెస్పెక్టెడ్ అనమాట. ఆ లెవెల్ అయితే రెస్పెక్ట్ చేయడం జరిగింది. సో ఆ లెవెల్ నుంచి బౌన్స్ కూడా రావడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట ఫ్రెండ్స్, రైట్. సో అయితే 24,500 24,500 అనేది ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే ఇక్కడ నుంచి ఒక బౌన్స్ వచ్చి స్లైట్ రికవరీ వచ్చి మళ్ళీ ఫాల్ వస్తుందా లేదా అనేది చూడాలన్నమాట. ఇఫ్ ఎట్ ఆల్ అది కనుక జరిగితే కనుక సో మనం వీ కెన్ సీ కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట అండి. సో ఆ టైప్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ డెవలప్ అవుద్దా, లేకపోతే రేపు డైరెక్ట్లీ సో ఇంత వీక్నెస్ ఉంది కాబట్టి డిపెండ్స్ అండి గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది ఏంటనే దాన్ని బట్టి. సో దీన్ని నెక్లైన్ బ్రేక్ ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే కనుక 24,400, రైట్, 100-200 పాయింట్స్ నిఫ్టీలో ఈజీగా ప్రైస్ కొంచెం తగ్గి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట, నెక్లైన్ బ్రేక్ అయితే కనుక, రైట్. సో ఇది నిఫ్టీ సినారియో అనమాట. నేచురల్గా బ్యాంక్ నిఫ్టీ నన్ను మనం అనుకున్నట్టుగా సో అప్ ట్రెండ్ కంటిన్యూ ఉంటే, అంటే సెంటిమెంట్ ఇలా వీక్ అవ్వకుండా ఉండుంటే కనుక, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కనుక మంచి అప్ ట్రెండ్ వచ్చి పాసిబిలిటీ ఉందని చెప్పి మనం అనుకోవడం జరిగింది. బట్ కానీ సో బికాస్ ఆఫ్ దిస్ అడ్వర్స్ గ్లోబల్ సెంటిమెంట్ వలన ఆ నెక్ లైన్ దాటి సస్టైన్ అవ్వలేకపోయింది అనమాట అండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న కూడా రిజెక్షన్ వచ్చింది కదా. సో నిన్న ఇట్ సెల్ఫ్ టువర్డ్స్ క్లోజింగ్ రిజెక్షన్ వచ్చింది కదా, దాని కంటిన్యూషన్ ఈరోజు కూడా రావడం జరిగింది. బట్ లుక్ ఎట్ దిస్ వండర్ఫుల్ సపోర్ట్ లైన్ అనమాట అండి. చాలా రోజులుగా మనం డ్రా చేసుకున్న లెవెల్ ఏదైతే ఉందో అది చాలాసార్లు ఇట్ హ్యాస్ బిన్ రెస్పెక్టింగ్ అనమాట అండి. బట్ కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎనీథింగ్, రైట్. సో సెవరల్ టైమ్స్ ఒకేసారి ఒకే దగ్గర నాక్ చేస్తూ ఉంటే ఆ ఏరియా వీక్ అయిపోద్ది కదా. సో అలాగేంటంటే 50 to 200 ఏరియా అనేది ఆల్రెడీ సెవరల్ టైమ్స్ ఇట్ హ్యాస్ బిన్ టెస్టెడ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ 50 to 700 ఆల్సో దాన్ని కూడా చాలాసార్లు లెవెల్ కూడా టెస్ట్ చేయడం జరిగింది కదా, మోర్ దెన్ 4-5 టైమ్స్ అనమాట 15 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక. అంటే బోత్ సైడ్ సపోర్ట్ రెసిస్టెన్స్ రెండు కూడా వీక్గా ఉన్నాయన్నమాట అండి. అంటే ఎయిదర్ సైడ్, రైట్, బడ్జెట్ డే రోజు ఎయిదర్ బ్లాస్ట్ అనమాట అండి పైకి కానీ ఆర్ బ్రేక్ డౌన్ కానీ వచ్చి ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో బోత్ సైడ్స్ అయితే మాత్రం పొజిషన్ క్లియర్గా చూడొచ్చు అనమాట అండి రెండు వైపులా. సో రైట్, సో ఏదో ఒక టేబుల్ టెన్నిస్ లాగా ఈ లెవెల్కి రావడం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం, రైట్, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి. సో అదేవిధంగా విత్ ఇన్ ద రేంజ్లోనే గత ఆల్మోస్ట్ 1 వీక్
పైనే మీరు ప్రైస్ యాక్షన్ చూడొచ్చు అనమాట అండి. సో 1 వీక్ ప్రైస్ యాక్షన్ అంతా కూడా వితిన్ ద రేంజ్లో మాత్రమే ఉండడం అనేది జరిగింది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి వితిన్ ద రేంజ్ బౌండ్ అనమాట. క్లియర్ కట్ రేంజ్లో అనేది ఇక్కడ లైక్ సప్లై జరుగుతుందా అనేది అనిపిస్తుంది అనమాట. అంటే స్లోగా బిగ్ పీపుల్ ఎగ్జిట్ అవుతున్నారా ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. సో ఇది డిస్ట్రిబ్యూషన్ జోన్ కింద మనం కన్సిడర్ చేస్తాం ఒకవేళ బ్రేక్ అయిపోతే కిందకి. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట అండి. రైట్, సో విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. సో టైమ్ హ్యాస్ టు డిసైడ్ అనమాట అండి. డిస్ట్రిబ్యూషనా లేదా అక్యుములేషన్ అవి మళ్ళీ బ్రేక్అవుట్ వెళ్తుందా, కొంచెం పాజ్ తీసుకుని అనేది విల్ వెయిట్ అండ్ వాచ్. రైట్, అయితే ఈరోజు నిఫ్టీ 270 పాయింట్స్ పడింది. లైక్ 1% దాకా ప్రైస్ కట్ అనేది నిఫ్టీలో ఈరోజు మనం చూడడం జరిగింది అనమాట అండి. సో ఈరోజు ఎఫ్ఐడిఏ డేటా చూస్తే కనుక 460 crores ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. డిఏఎస్ 1500 కోట్లు బై చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ బై చేయడం జరిగింది అనమాట అండి. మ్యూచువల్ ఫండ్స్ 440 కోట్లు అమ్మితే ఎఫ్ఐఎస్ 1500 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. ఇంత బయింగ్ జరిగినా కూడా సో మార్కెట్ అయితే కిందకే పడడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్, అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. లుక్ ఎట్ దిస్. నేను యాక్చువల్గా కొంచెం నిఫ్టీ 50లో స్ట్రెంత్ కనిపించింది అనుకున్నాను కదా, బట్ ఈరోజు చూడండి, లుక్ ఎట్ దిస్. రైట్, complete weakness, and look at this friends, this is the thing we have to be watchful అనమాట అండి. అంటే డెప్త్ ఆఫ్ ద మార్కెట్ క్లియర్ కట్ బేరిష్ సెంటిమెంట్ అనేది ఉండడం జరిగిందనమాట అండి. ప్రతి ఏ సెక్టర్ కూడా పెర్ఫామ్ చేయట్లేదు, ఎస్పెషల్లీ మెటల్స్ అవి కూడా దే కేమ్ అండర్ హ్యూజ్ ప్రెషర్ అనమాట అండి. ఎనీహౌ సెక్టర్ రొటేషన్ చూసినప్పుడు విల్ బి డిస్కసింగ్ దట్. సో మీరు చూస్తే కనుక సో క్లియర్ కట్గా మార్కెట్ నౌ కరెంట్లీ ఈజ్ ఇన్ బేర్ గ్రిప్ అనమాట అండి ఫర్ టుడే ఎస్పెషలీ. సో కంప్లీట్ బేరిష్నెస్ అనేది మనం ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. సో బేరిష్నెస్ అనేది మనకి క్లియర్గా విజిబుల్గా కనిపిస్తుంది అనమాట అండి. రైట్, అండ్ కొన్ని కన్సర్న్స్ లైక్ ఆర్బీఐ గవర్నర్ గారు కూడా రైట్ చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి ఎవ్రీబడి ఈజ్ పుట్టింగ్ దేర్ మనీ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో చాలా మనీ వచ్చేస్తుంది, బట్ కానీ సేవింగ్స్ ఎంతైతే గ్రో అవ్వాలో బ్యాంక్స్లో ఆ అమౌంట్ అంత గ్రో అవ్వట్లేదు అనమాట. సో లిక్విడిటీ కన్సర్న్స్ అవి ఫ్యూచర్లో రావచ్చనే ఆయన కొంచెం ఎస్కలేట్ చేయడం జరిగింది అనమాట విషయాన్ని. అంటే ఎవ్రీబడి అందరూ కూడా పీపుల్ ఆర్ మూవింగ్ సో టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. రైట్, బట్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ వాట్ ఎవర్ వీ నీడ్ ఫర్ 6 months దట్ షుడ్ బి ఇన్ ద బ్యాంక్ అనమాట అండి. సో మొత్తం పట్టుకొచ్చేసి పెట్టడం అనేది కరెక్ట్ కాదనమాట అండి. సో ఇప్పుడు కూడా మనం మినిమం రిక్వైర్మెంట్ ఉన్న ఏదైతే అమౌంట్ ఉంటుందో అది ఇట్ షుడ్ బి హ్యాండీ. సో బ్యాంక్లో ఉంచుకోవాలి. రిమైనింగ్ ఫర్ లాంగ్ టర్మ్ 2 years 5 years టైం హారిజన్ ఉన్న ఫండ్ ఏదైతే ఉందో అది యూ కెన్ గో ఫర్ ఇన్వెస్టింగ్ అనమాట అండి. రైట్, అండ్ కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ మనం చూస్తే కనుక సో బీపీసీఎల్ లుక్ ఎట్ దిస్. యాక్చువల్గా నెట్ ప్రాఫిట్ తగ్గడం జరిగిందనమాట అండి. సో రెవెన్యూ బాగానే వచ్చింది, నెట్ ప్రాఫిట్ ఇది కొంచెం డీప్గా స్టడీ చేయాలన్నమాట అండి. సో ఏదైనా ఎఫెక్ట్ ఉందా ఏంటి అనేది, ఆర్ వన్ ఆఫ్ ఏదైనా డెట్ సంథింగ్ ఏదైనా ఉందని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట అండి. డీప్గా స్టడీ చేయాలి. అల్ట్రాటెక్ సిమెంట్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండి. రైట్, అతుల్ ఓకే డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్. రైట్, ఓకే. సో ఇలా రిజల్ట్ సీజన్ చూస్తే కనుక సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిక్లేరింగ్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఓకే, సిఐఈ డిక్లేర్డ్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, రైట్, సౌత్ ఇండియా బ్యాంక్, రైట్. సో పెర్సిస్టెంట్, ఇన్ఫీ అన్నీ కూడా ప్రాఫిట్స్ అండి. అండ్ ఐటీ చాలా కాలం తర్వాత కొంచెం ఆప్టిమిస్టిక్ కామెంటరీ ఇస్తున్నారు కదండి. వీఆర్ గోయింగ్ టు హైర్ లైక్ 20,000 అని ఇన్ఫో ఇవ్వడం జరిగింది. లైక్ 40,000 కొత్త ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటాం అని చెప్పి టీసీఎస్ కూడా కామెంటరీ చెప్పడం జరిగింది కదా. సో విచ్ ఈజ్ ఆప్టిమిస్టిక్ అనమాట అండి. రైట్, అంటే కొంచెం థింగ్స్ ఇప్పటిదాకా ఏదైతే కొంచెం టఫ్ సిచ్యువేషన్ ఉందో కొంచెం సాఫ్ట్వేర్ ఐటీ రిలేటెడ్గా కొంచెం థింగ్స్ అయినా సెటిల్ అవుతాయేమో, విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. రైట్, అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఫ్రెండ్స్. సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో మనం చూస్తే కనుక సో ఓవరాల్గా సో బాగా అండర్ పెయిన్ సో చూసారా, లుక్ ఎట్ దిస్. మెటల్స్ అండర్ క్లియర్ కట్ ప్రెషర్ అనమాట అండి. సో మెటల్ ఇండెక్స్ చాలా పడిపోవడం జరిగింది. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 అండ్ నిఫ్టీ ఆటో స్మాల్ క్యాప్ లైక్ 2% కట్స్ అండి. ఇన్ఫ్రా మీరు చూడొచ్చు అనమాట అండి. సో మిడ్ క్యాప్ కూడా 2% పడిపోవడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా కొంచెం సివియర్ ప్రాఫిట్ బుకింగ్ చూడొచ్చు అనమాట. బట్ ఐటీ అనేది స్టాండింగ్ అవుట్ అనమాట అండి కొంచెం. రైట్, సో ఐటీ అనేది తక్కువ ఫాల్ వచ్చిందని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఏదైతే హై వచ్చిందో మేబీ ఐటీ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది నిఫ్టీ న్యూ లైఫ్ టైమ్ హైకి. సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ మీరు చూడొచ్చు కదా. ఐటీలో వచ్చి తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్గానే ఉండడం జరిగింది, అరౌండ్ 0.7%. ఓవరాల్గా ఆల్ సెక్టర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. గ్లోబల్ మార్కెట్ స్క్రీన్ కూడా మీరు చూస్తే అంతా కూడా రెడ్లోనే ఉండడం జరిగింది. అండ్ ఇండియా విక్స్ కూడా యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఇండియా విక్స్ కూడా స్లైట్గా ఫ్లాట్గా ఉండడం జరిగింది. 2% అంటే నథింగ్ మచ్ అనమాట అండి. ఓకే, ఇంకా అంత రైట్ అలార్మిక్ సిచ్యువేషన్లో అయితే లేదు. ఓకే, సో లుక్ ఎట్ దిస్ అనమాట అండి. హ్యాంగ్సెంగ్ 2% పడిపోయింది. ఇలా గ్లోబల్ ఇండిసెస్ అన్నీ కూడా కొంచెం నెగిటివ్గా ఉండడం అనేది సో దీని వలన మన మార్కెట్స్ కొంచెం రియాక్షన్ అనేది
రావడం అయితే ఖచ్చితంగా జరిగిందనమాట అండి. రైట్. ఓకే అండి. నా డాక్స్ ఆల్సో ట్రేడింగ్ నెగెటివ్ అనమాట అండి. అండ్ మండే మార్కెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం అనమాట అండి. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ సో మండే మార్కెట్లు ఎలా ఉంటాయనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ టెక్నికల్‌గా అయితే మాత్రం సో నిఫ్టీ లైక్ ఫర్ టైమ్ బీయింగ్ కొంచెం సెల్లింగ్ ప్రెషర్, ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండి. అండ్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది కొంచెం ఎక్స్‌ట్రీమ్ బేరిష్‌నెస్ అనమాట ఇండికేట్ చేస్తదనమాట అండి. రైట్. ఓకే. సో అందువల్ల కీప్ యువర్ స్టాప్ లాసెస్ అనమాట అండి. గెట్ రెడీ. రైట్. ఎనీ స్టాప్ లాస్ ఏదైనా హిట్ అయినా కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడం ఆర్ స్టాప్ లాస్ మైనర్ లాస్‌తో బయటికి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనిపిస్తుందనమాట అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎంజాయ్ యువర్ వీకెండ్ అండ్ విల్ బి బ్యాక్ ఆన్ మండే లైవ్ స్ట్రీమ్‌లో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ సీ యూ ఆల్. బాయ్. థాంక్ యూ.